భద్రాచలం ఐటీడీఏ గిరిజన భవన్లో ఇందిరా మహిళా శక్తి సంబరాలు. మహిళలకు రుణాల చెక్కులు పంపిణీ చేసిన మంత్రి పొంగులేటి. తెలంగాణ రాష్ట్రంలోని భద్రాచలం ఐటీడీఏ గిరిజన భవన్లో శుక్రవారం నాడు ఇందిరా మహిళా శక్తి ఉత్సవాలు అంగరంగ వైభవంగా నిర్వహించబడ్డాయి. మహిళల సాధికారతకు పట్టం కడుతూ నిర్వహించిన ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి హాజరై గిరిజన మహిళలకు బ్యాంకు లింకేజీ రుణాల చెక్కులు, వడ్డీ లేని రుణాల చెక్కులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం మహిళల ఆర్థిక స్వావలంబన కోసం అనేక పథకాలు అమలు చేస్తోందని పేర్కొన్నారు. మహిళలు స్వయం ఉపాధి దిశగా ముందడుగు వెయ్యాలని సూచించారు. ఈ కార్యక్రమంలో భద్రాచలం శాసనసభ్యులు డాక్టర్ తెల్లం వెంకట్రావు, పినపాక శాసనసభ్యులు పాయం వెంకటేశ్వరులు, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్, ఐటీడీఏ ప్రాజెక్టు అధికారి రాహుల్, ఏఎస్పీ విక్రాంత్ కుమార్ సింగ్ తదితర అధికారులు, మహిళలు పాల్గొన్నారు. ఆర్థిక స్వావలంబన ఉంది, వాళ్ళకే యజమాన్యం అప్పచెప్పి కుటుంబం అంతా కూడా బాగుపడాలి, ఆర్థికంగా ఇంకా ఎదగాలని చెప్పి వాళ్ళతో క్యాంటీన్లో పెట్టిస్తున్నారు, వాళ్ళతో మనకు బస్సెస్ కొనిస్తున్నారు. సో ఇంత మంచి చక్కటి ప్రోగ్రామ్స్ మహిళలు ముందుకెళ్ళాలి అని మన రాష్ట్ర ప్రభుత్వం చేపడుతుంది. మీరు కూడా ఈ పథకాలన్నీ సద్వినియోగపరచుకొని మీ కుటుంబ ఆర్థిక స్థితిగతులు, మీ పిల్లల ఉజ్వల భవిష్యత్తుకు మీరు కూడా కృషి చేస్తారు అని కోరుకుంటున్నాను. నాకు అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు. డాక్టర్ తెల్లం వెంకట్రావు గారికి, వాళ్ళ పినపాక శాసనసభ్యులు శ్రీ పాయ వెంకటేశ్వర గారు, అదేవిధంగా మన గౌరవ పిఓఎంపీ రాహుల్ గారు, వేదిక పైన ఉన్న అందరూ మన పెద్దలందరికీ, అధికారులందరికీ, ఇక్కడ ఉన్న మహిళలందరికీ పేరు పేరు నమస్కారం. ఇప్పుడే మన ప్రోగ్రామ్కి వచ్చే ముందు స్టాల్స్ విజిట్ చేయడం జరిగింది. ఈ భద్రాచలం ప్రాంతంలో ఉన్న మహిళల కృషి ఏదైతే ఉందో, వాళ్ళ గొప్పతనం ఏదైతే ఉందో అది ప్రపంచానికి కూడా ఇప్పుడు తెలిసిపోయింది. ఇక్కడ పండించిన పంటకి మంచి ప్రాఫిట్ ఏదైనా వస్తుంది కాబట్టి ఈ యజమాని కూడా మహిళకి చేయడం జరిగింది. మనకి ప్రతి సోమవారం తప్పకుండా ఇంద్రమణిలో డబ్బు రిలీజ్ అవుతూ ఉంటుంది. చాలా పక్కడబందిగా అది నిర్వహణ వస్తుంది. ఈ సందర్భంగా గౌరవ మంత్రి గారికి దానికోసం చాలా చాలా ధన్యవాదాలు సార్. దానివల్ల మన జిల్లా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా రాష్ట్ర స్థాయిలోనే టాప్లోనే ఉంది. మన దగ్గర అందరూ త్వరలోనే ఇల్లు కట్టున్నారు, వాళ్ళకి డబ్బు పట్టా ఉంది. మీ సాయం కోసం చాలా ధన్యవాదాలు సార్. అట్లానే మనకి రేషన్ కార్డు కూడా చాలాసార్లు అయితే అప్లికేషన్స్ పట్టుకుని ఎప్పుడైనా వచ్చేస్తే మనకి మా దగ్గర అధికారుల దగ్గర ఒకటే జవాబు ఉండేది, పెండింగ్ ఉన్నాయా, అది నిర్ణయం తీసుకున్న తర్వాత అది మీకు వస్తుందని. కానీ అందరికీ రేషన్ కార్డు ఇప్పుడు అప్రూవల్ వచ్చింది, అందరికీ అందడం కూడా అవుతుంది. కాబట్టి వాళ్ళందరికీ సన్నగా కూడా వస్తుందంటే మనకి ఎంతో గర్వంగా ఉంది. ఇట్లా అన్ని రకాలుగా సహాయం చేసుకుంటూ మహిళలకి ప్రభుత్వ పథకాల అమలు మన అధికారులు చేస్తున్నారు. మనకి మార్గదర్శకంగా మన ప్రజాప్రతినిధులు ఉన్నారు. ఈ అవకాశం నాకు ఇచ్చినందుకు చాలా ధన్యవాదాలు. మరియు మహిళలందరికీ మళ్ళీ ఒకసారి శుభాకాంక్షలు. మీ ప్రోడక్ట్స్ గురించి దేశ స్థాయిలో, ప్రపంచ స్థాయిలో చర్చ జరుగుతుంది కాబట్టి నాకు ఎంతో గర్వంగా ఉంది. ధన్యవాదాలు. అందరికీ ధన్యవాదాలు. ముఖ్యంగా అందరికీ క్షమాపణ చెప్తాను. రాష్ట్రమంత్రి ఏమన్నా ఉద్దేశంతో ఈరోజు మీరు కాపాడుతారు, ఇది ఆలోచన ఉద్దేశంతో ఇందులో పెట్టాము. మహిళలందరూ అందరూ నన్ను క్షమించాలని అందరినీ ప్రార్థిస్తూ, చాలా మంది మహిళలకు సరిపోలేదు, నన్ను ఈ విషయంలో క్షమించాలి. మీరు మహిళా శక్తిని నిరూపించుకున్నారు. దీనికి నేను ధన్యవాదాలు తెలుసుకుంటూ ప్రత్యేక ధన్యవాదాలు తెలుసుకుంటున్నాను. ఈనాటి ఇందిరా మహిళా శక్తి మహోత్సవాలకి ఇచ్చేసిన గౌరవ మంత్రివర్యులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారి, మా గురువు గారైన పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారికి, అదేవిధంగా నా సహచర ఎమ్మెల్యే, సీనియర్ ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర గారికి, అదేవిధంగా జిల్లా కలెక్టర్ గారికి, అలానే మన పిఓ రాహుల్ గారికి, అలానే డిఆర్టీ పీడీ గారికి, ఏపీఎంఓకి నిజంగా ప్రత్యేకంగా ధన్యవాదాలు. ఏపీఎంఓకి ప్రత్యేకంగా ధన్యవాదాలు అనుకున్నాను. ఎక్కడి నుంచో ఉదయమే బస్సులలో బయలుదేరి, ఆటోలలో బయలుదేరి వాళ్ళు కూడా వచ్చినందుకు. అదేవిధంగా మన సీనియర్ నాయకులు ఎమ్మెల్సీ గారికి, అలానే సీనియర్ నాయకుడు ప్రభాయ్ గారికి, అదేవిధంగా ఈనాడు పార్టీ కార్యదర్శి సీతారామకి, పార్టీ కమిటీ చేయడానికి
అధికారులు ఎంపీకి వచ్చి మీడియానికి ఈనాటి కార్యక్రమం చేసిన శ్రీపతి రాష్ట్రమంత్రులన్నా మీరు మహిళా శక్తిగా ఈరోజు ఉత్సవాలకి తరలి వచ్చినందుకు నా తరఫున ముఖ్యమంత్రి గారి తరఫున ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుతూ ముఖ్యమంత్రి గారికి నిజంగా ఇంత అభిమానులు ఉన్నారంటే మన రేవంత్ రెడ్డి అన్నకు కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుతూ ఈనాడు నేను చూసేవాళ్ళ చిన్నప్పట్లో చాలా వరకు ఈ వారం లోన్ల నుండి ఈరోజు ప్రత్యేక రుణాల్లో మీరు అందరూ దాన్ని ఎదురు చూస్తున్నారు. వారం మధ్యలో ఒక 90 రూపాయలు ఇచ్చేవాళ్ళు, 90 రూపాయలు ఇచ్చేవాళ్ళు. ఆ రోజు 10 రూపాయలు వసూలు చేసేవాళ్ళు. పాప మహిళలందరూ కట్టలేకపోయినా కానీ పక్కోటి మళ్ళీ ఇంకొక 10 రూపాయలు మళ్ళీ 100 రూపాయలు కప్పు తీసుకొని మళ్ళీ అప్పగడతారు. అంటే మహిళకి ఆ కప్పు వచ్చాడ అప్పు కట్టకపోవడం వల్ల ఆయన ఊతులు కొట్టించేవాడు. ఎత్తినప్పుడు నేను నిండా ఉండేవాడు ఊతులు కట్టకపోతే మహిళ స్థితికి వేగపడ్డ రద్దు చేసుకొని అలా ఉండేవాళ్ళు. ఈరోజు ప్రభుత్వమే అండగా 0 వడ్డీ ఇస్తాం, మీరు ముందుకు వెళ్ళండి. ప్రతి మహిళ కోటేశ్వరం రావాలని 1 కోటి మంది మహిళలు కోటేశ్వరం దేశంతో ఈరోజు అనేక మీకు ఎస్ఎస్సీ ద్వారా అనేక గ్రూపుల ద్వారా మిమ్మల్ని అందరినీ కోటేశ్వరం చూడాలని ఈరోజు మన నియోజకవర్గంలో 3 బస్సులు ఇచ్చారు. మొన్ననే వాజేడు మండలంలో 70,000 రూపాయలు 69,000 డబ్బులు 70,000 రూపాయల కిట్లు స్వీకరించడం జరిగింది. అలానే మీరే నడుపుకుంటున్నారు ఈ నియోజకవర్గంలో. అలానే ఇందిరా మహిళ క్యాంటీన్లో పెట్టాం. ఈరోజు మహిళా శక్తి క్యాంటీన్ పెట్టాం. ఇందిరా మహిళ స్నేహితులు అనేక రంగాల్లో ముందుకు పోతున్నారు. పోలవరం కానీ అదేవిధంగా చిన్న కోట్లు, కంట్రీ కోట్లు, మన నాటు కోట్లు పెట్టి చాలా మంది చిన్న కోట్లలో కూడా మీరు నేను ఎంత అవుతున్న కోట్ అంటే 200-300 సార్ చేసి అన్నారు. బయట 300-400 సార్ తక్కువ కమ్మినా కానీ లాభం ఉందని చెప్పారు. చాలా చిన్న క్యాంటీన్లు, దాంతో చిన్న కోట్లు గవర్నమెంట్ చేసాం. అలానే అనేక ఈరోజు చాలా వరకు మనం సపోర్ట్ చేయాలని ఈ చిన్న స్టాఫ్ విషయం వస్తున్నారు. ఈరోజు ప్రత్యేకంగా మన ముఖ్యమంత్రి గారికి మన మంత్రివర్యులందరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటూ మన భద్రాచలమే ఈరోజు రాజకీయాల గురించి మన దేశంలో ప్రధానమంత్రి మాట్లాడారంటే వాళ్ళకి మహిళా శక్తి వల్ల అందరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుతున్నారు. నిజంగా మీరు అంత గొప్పగా ఈరోజు మన భద్రాచలం నియోజకవర్గం వినపడుతుందా? ఆడపడవు సభకు నమస్కారం. సభాధ్యక్షులు, స్థానిక శాసనసభ్యులు, నా మంచి మిత్రులు ఈ భద్రాచలం డాక్టర్ గారు పల్లం వెంకటరావు గారికి, పక్కనే ఉన్న పిల్లపాక శాసనసభ్యులు మరొక మిత్రులు పాయం వెంకటేశ్వర గారికి, గౌరవ జిల్లా కలెక్టర్ గారికి, గౌరవ ఐటీడీఏ పిఓ గారికి, గౌరవ అడిషనల్ ఎస్పీ గారికి, గౌరవ లక్ష్మీనారాయణ గారికి, గౌరవ బ్రహ్మయ్య గారికి, గౌరవ సిబ్బందికు, అదే రకంగా మా జడ్పీటీసీ ఎక్స్ అక్క గారికి, వేదిక మీద చాలా మంది నాయకులు ఉన్నారు, అన్ని శాఖల అధికారులు ఉన్నారు. వేదిక ముందు నా భద్రాచలం నియోజకవర్గ నా కుటుంబ సభ్యులు, నా ఆడబిడ్డలు, అక్క చెల్లెళ్ళు, పెద్దమ్మలు, చిన్నమ్మలు, అదే రకంగా మీడియా మిత్రులు అందరికీ పేరు పేరున శిరస్సు వచ్చి హృదయపూర్వక నమస్కారాలు, వందనాలు. ఇంతకుముందే డాక్టర్ గారు చెప్పారు, మంచి కొయ్యలో పెట్టినట్టు వాళ్ళ గదిలో మనందరినీ వేశాడు. చెమట్లు గడుపుతున్నాయి మా ఆడబిడ్డలని. మాకు చాలా సంతోషం. ఈ ఇందిరా మహిళా శక్తి కార్యక్రమం రాష్ట్ర వ్యాప్తంగా అన్ని నియోజకవర్గాల్లో నా ఆడబిడ్డలకి ఒక భరోసా, భద్రత గడిచిన ఈ 18 నెలల్లో
మీ కష్ట ఫలితంగా వచ్చిన ఈ ప్రభుత్వంలో ఏం చేస్తున్నామో ఒక్కసారి రాష్ట్ర ప్రభుత్వ పక్షాన్ని మేము చెప్పాల్సిన అవసరం ఉంది. ఆనాడు మీ రక్తాన్ని చెమటగా వచ్చి తెలంగాణ రాష్ట్రంలో ఆనాటి 10 సంవత్సరాల రావణ కాస్త పరిపాలనకి చర్మగీతం పాడి పేదోడి ప్రభుత్వం రావాలని, ఆ పేదోడి ప్రభుత్వం రావాలంటే ఇందిరమ్మ ప్రభుత్వాన్ని మనస్ఫూర్తిగా మీరు జీవించారు. అంతేకాదు పార్లమెంటు ఎన్నికల్లో కూడా ఇందిరమ్మ పార్టీకి సంబంధించిన అభ్యర్థినే మంచి మెజార్టీతో మీ జిల్లాలతో గెలిచారు. ప్రధానంగా మీరు గమనించాల్సింది ఒకటే, ఈ పేదోడి ప్రభుత్వం ఇందిరమ్మ రాజ్యం వచ్చిన తర్వాత ఏదైతే మీకు చెప్పిన అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలని రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగలేకపోయినా చెప్పిన మాట ప్రకారం పూర్తిగా తప్పకుండా పేదవారికి ఏవైతే అవసరం ఉంటుందో, పేదవారికి ఏది చేస్తే మంచి జరుగుతుందో ఆ కార్యక్రమాలన్నీ ఎన్ని ఇబ్బందులు, కష్టాలు, అవాంతరాలు, అవహేళనలు జరిగినా నా పేదవాడు సుఖంగా ఉండాలి అని గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కానీ మన ప్రభుత్వం కానీ ఈనాడు మీకోసం పనిచేస్తుందన్నది నిజం. ప్రధానంగా ఈ పావలా వడ్డీకి డాక్టర్ మహిళలకు ఇచ్చే కార్యక్రమం ఒక్కసారి మీరు గుర్తు తెచ్చుకోండి. ఆనాటి 10 సంవత్సరాలలో, ముఖ్యంగా చివరి 5 సంవత్సరాలలో సుమారు 3,750 కోట్లు నా ఆడబిడ్డలకు చెల్లించాల్సిన పావలా వడ్డీ బాబు డబ్బులు ఆనాటి ప్రభుత్వం ఇవ్వాల. తొండా కాడింది. ఎన్నికలైన తర్వాత మళ్ళీ ఇస్తామని ఎప్పుడు ఎన్నికలు వచ్చినా చెప్పిన అబద్ధం చెప్పకుండా, చెప్పిన మాయమాటలు చెప్పకుండా మార్చి చెప్పి 2 పర్యాయాల అధికారంలోకి వచ్చి 3వసారి మీరు అందరూ గమనించారు. ఇది తొండా దాడుతున్నాడు, ఇతనికి బుద్ధి చెప్పాలని మొన్నటి ఎన్నికల్లో మీరు ఇందిరమ్మ ప్రభుత్వాన్ని తీసుకొచ్చుకున్నారు. మన ప్రభుత్వం ఈ 18 నెలల్లో సుమారు 875 కోట్ల రూపాయలు పావలా వడ్డీకి సంబంధించింది మీ ఖాతాలోకి జమ చేసే దాంట్లో భాగమే ఈ రోజు చివరి వరకు ఇప్పుడు ఇచ్చేది మీకు చెప్పులు ఇవ్వబోతున్నాం. ఈ నియోజకవర్గానికి కేవలం 326 కోట్ల రూపాయలు, 3,26 లక్షల రూపాయలని మరికొద్ది సేపట్లో మీకు చెక్ ఇవ్వబోతున్నాం. అంతేకాదు అన్న మాట ప్రకారం మహిళలకి 200 యూనిట్లు ఉచిత కరెంటు, 500 రూపాయలకి గ్యాస్ మద్దతు, పేదోడికి ఖర్చు చేస్తే 10 లక్షల రూపాయల వరకు రాజు ఆరోగ్యశ్రీ కార్యక్రమం ద్వారా మంచి వైద్యం. మొన్న ఉగాది నుంచి పెద్ద ఎత్తునే సన్న బియ్యం, 3 రోజుల క్రితం నుంచి 10 సంవత్సరాల నుంచి ఇవ్వని రేషన్ కార్డు. అంతేకాదు రేషన్ కార్డు ఉన్నా మీకు పెట్రోల్ మనవరాలు పెడితే ఆ రేషన్ కార్డులో వాళ్ళ పేరు ఎక్కించే అవకాశం లేదు. కోరం ఇంటికి వస్తే ఆ పేరు కూడా ఎక్కించే అవకాశం లేదు. ఆనాటి ప్రభుత్వంలో సుమారు రాష్ట్ర వ్యాప్తంగా 16 లక్షల మంది పేర్లు పాత రేషన్ కార్డులో జమ చేయడంతో పాటు 5,75,000 కొత్త కార్డులు కూడా మన ప్రభుత్వంలో ఈనాడు ఇచ్చుకోవడం జరుగుతుంది. అంతేకాదు ఇందిరమ్మ ఇళ్ల గురించి నాకు మిత్రులు చెప్పారు. మొదటి విడత 3,500 ఇచ్చాం, మరియు మరొకసారి 1000 ఇచ్చాం. మళ్ళీ ఎమ్మెల్యేగా అడుగుతున్నారు 1,500 మందికి మళ్ళీ లిస్టు తయారు చేయమని గౌరవ ఎమ్మెల్యే గారికి తెలియజేస్తున్నాను. అంటే మొదటి విడత వచ్చిన వాళ్ళు కాదు, 2వ విడత వచ్చిన వాళ్ళు కాదు, ఇంకా 3 విడతలు మీకు ఇల్లు వస్తాయి. ఏ ఆడబిడ్డ కూడా నాకు ఇల్లు రాలేదని నిరుత్సాహపడాల్సిన పనులు, అభద్రతకు లోను కావాల్సిన పనులు. ఇది గిరిజన ప్రాంతం కాబట్టి మీ జీవనతో ఉన్న మన ప్రభుత్వం ప్రత్యేకంగా ఈ గిరిజన ప్రాంతాల్లో ఏ ఆడబిడ్డని
అడుగుతుంటే చాలు నీకు ఏ పార్టీ అని అడగం, నీకు ఏ కులమని అడగం, నీకు ఏ మతమని అడగం, చివరికి ఎన్నికల్లో మాకు ఓటేస్తామని కూడా అడగం. పేదవాళ్ళు అడిగితే చాలు ఆ పేదవాళ్ళు నా ఆడబిడ్డలు పెడుతూనే ఆ ఇంటిలో ఇల్లు ఇవ్వడం జరుగుతుంది. ఎందుకంటే మా అన్న పేరుతో ఇస్తే ఆ సర్టిఫికెట్ యాదవ్ దగ్గర తాకట్టు పెడతాడు. అదే నా ఆడబిడ్డకి ఇస్తే ఆ కుటుంబాన్ని సక్కదిద్దుతుంది కాబట్టి, పల్లెల ఆ కుటుంబాన్ని ఆదరిస్తుంది కాబట్టి ప్రతి కార్యక్రమం ఆడబిడ్డ పేరుతోనే ఇచ్చే కార్యక్రమాన్ని ఈనాడు మన ప్రభుత్వం చేపట్టింది. మీకు ఒక్కటే విషయం చెప్తున్నా, గడిచిన ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని దిగించారు, పార్లమెంటులో దిగించారు. రాబోయే రోజుల్లో ఏ ఎన్నికలు వచ్చినా మీరు గెలిపించిన ఈ ప్రభుత్వం గట్టిగా మీకు మళ్ళీ పనిచేయాలి అంటే తప్పకుండా మీ దీవెనలు ఆశీస్సులు ఉండాలని మనస్ఫూర్తిగా మిమ్మల్ని కోరుకుంటూ ఈ కమిటీలో మిమ్మల్ని ఎక్కువసేపు పెట్టడం నాకు ఇష్టం లేదు. కాబట్టి దయచేసి మరొక ప్రభుత్వం తప్పకుండా ఇంకా కుశల ప్రజలతో మీ ప్రాంతానికి వచ్చి కలుస్తానని మనస్ఫూర్తిగా మా ఆడపిల్లలకు తెలుస్తూ సెలవు తీసుకుంటున్నాను. ఈ మధ్యలో పెట్టు ముందు కవర్ అవుతున్నారా శివ గారు బ్రహ్మయ్య గారు ముందు చూడమ్మా థ్యాంక్ యూ. సార్